So welcome to TGPSC Group 1, Telangana Geography and Policies Solutions. Key solution plus objections. ఈ త్రీ థింగ్స్ మన జూన్ 9th జరిగినటువంటి టీజీపీఎస్సీ ఎగ్జామినేషన్స్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి తెలంగాణ జాగ్రఫీ యాజ్ వెల్ as పాలసీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. సో కరెక్ట్ గా చెప్పాలంటే తెలంగాణ ఎకానమీ అనాలి, బట్ సిలబస్ లో తెలంగాణ ఎకానమీ ప్రిలిమ్స్ సిలబస్ లో డైరెక్ట్ గా మెన్షన్ లేదు కాబట్టి దిస్ కమ్స్ అండర్ పాలసీస్ తెలంగాణ జాగ్రఫీ. సో ఈ రెండు టాపిక్స్ సంబంధించిన బిట్స్ ని మనం డిస్కస్ చేయబోతున్నాం. సో బిఫోర్ స్టార్టింగ్ ద లెక్చర్, సో 4th యానివర్సరీ ఆఫ్ ఎల్టెక్ సందర్భంగా 20% ఫ్లాట్ డిస్కౌంట్ అనేటువంటిది అన్ని కోర్సెస్ మీద ఉంది. 30th జూన్ వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంది. సో 7893899553కి డైల్ చేయడం ద్వారా ఈ యొక్క 20% ఫ్లాట్ డిస్కౌంట్ సో టీజీపీఎస్సీఏ కాదు అన్ని కోర్సెస్ మీద ఉంది. అండ్ ఎక్స్క్లూజివ్ గా 23rd జూన్ నుంచి సో 500 క్వశ్చన్స్, మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్స్ విత్ రెస్పెక్ట్ టు ప్రీవియస్ ఇయర్స్. సో టీజీపీఎస్సీ యొక్క ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ తో పాటు అన్ని స్టేట్ లెవెల్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ యూపీఎస్సీని సింక్రనైజ్డ్ మేనర్లో 500 క్వశ్చన్స్, వాటికి థీమ్స్ అండ్ మోడల్ ఆన్సర్స్ అండ్ ఎవాల్యూషన్ అలాంగ్ విత్ ఎక్స్ప్లెనేషన్. సో ఈ 4 థింగ్స్ ఇస్తున్నాము. ఫుల్ లెంత్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాము. 15,000 రూపీస్. సో మరిన్ని వివరాలకు 7893899553కి డైల్ చేయండి. సో కమింగ్ టు దిస్ క్లాస్, మొత్తం 13 క్వశ్చన్స్ ఉన్నాయి. తెలంగాణ జాగ్రఫీ యాజ్ వెల్ as పాలసీస్ రెండు కలుపుకుని 13 ఎంసీక్యూస్ ఉన్నాయి. బట్ ఇక్కడ అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి అయితే నాకైతే పెద్దగా ఏం స్కోప్ కనపడలేదు. సో నా యొక్క క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జెక్షన్ రైజ్ చేయడానికి సో నాకు పెద్దగా అబ్జెక్షన్స్ అయితే ఏం కనపడలేదు. జాగ్రఫీ అవ్వచ్చు, పబ్లిక్ పాలసీ అవ్వచ్చు, కొన్ని అబ్జెక్షన్స్ నాకు కనపడ్డాయి. బట్ స్టాండర్డ్ సోర్సెస్ ని అండ్ గవర్నమెంట్ వెబ్సైట్స్ ని క్రాస్ చెక్ చేసినప్పుడు టీజీపీఎస్సీ కరెక్ట్ గానే ఇచ్చిందని నాకు అనిపించింది. సో డైరెక్ట్ గా సోషో ఎకనామిక్ అవుట్లుక్ 2023 పాతది, ఇంటీరియం బడ్జెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2024ది డైరెక్ట్ ఎంసీక్యూస్ మోస్ట్లీ పాలసీస్ అంటే తెలంగాణ ఎకానమీ కింద మనం చూసేటువంటి తెలంగాణ పాలసీస్ లో డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి సోషో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి, బడ్జెట్ నుంచి. అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ మీద వచ్చిన ఎంసీక్యూస్ కొంచెం ట్రిక్కీగా ఉన్నాయి. కొత్త ఆస్పిరెంట్స్ కి ఫీల్డ్ కొత్త ఉన్న వాళ్ళకి కొంత ట్రిక్కీ అనిపించవచ్చు. బట్ మోడరేట్ టు డీప్ ప్రిపరేషన్, సో ప్రిపరేషన్ లో కొంత సీనియర్స్ ఉన్న వాళ్ళకి స్కీమ్స్ మీద వచ్చిన ఎంసీక్యూస్ పెద్ద విషయం కాదు. అదర్వైజ్ కొత్త వాళ్ళకైనా పాత వాళ్ళకైనా మెజారిటీ ఆఫ్ ద సెక్షన్ జాగ్రఫీ తెలంగాణ పాలసీస్ లో మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ బడ్జెట్, సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. నో కన్ఫ్యూజన్, నో అన్సర్టనిటీ, నథింగ్. సో మనం 7th క్వశ్చన్ చూసినట్లయితే, అరేంజ్ ద ఫాలోయింగ్ సెక్టర్స్ ఆర్ ఐటమ్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ బేస్డ్ ఆన్ ద ప్రపోజ్డ్ అలొకేషన్స్ ఇన్క్లూడ్స్ టు దీస్ సెక్టార్స్ ఐటమ్స్ ఇన్ తెలంగాణ స్టేట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మీద నేను 2 hours వీడియోస్ చేశాను ఎల్టీఎక్స్ లో. దాని నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ తో సో ఈ 13 క్వశ్చన్స్ లో దాదాపు 6-7 క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి ఆ 2 hours వీడియోస్ నుంచి. నా వీడియో చేస్తున్నప్పుడే చెప్పాను ఖచ్చితంగా ఎగ్జామ్ లో మోర్ దెన్ 10%, సో 10% వరకు బిట్స్ వీడియో నుంచి వచ్చే అవకాశం ఉందని అదే జరిగింది. సో 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ ప్రెజెంటెడ్ టు స్టేట్ లెజిస్లేచర్. దీంట్లో సో మనం కామన్ సెన్స్ తో మనం ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేసినప్పటికీ సో ఎక్కువ ఎక్స్పెండిచర్ జనరల్ గా సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉన్నప్పటికీ దాని తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. సో మనకి బితో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 4 మాత్రమే ఉంది. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తర్వాత ఎస్సీ వెల్ఫేర్, ఎస్సీ డిక్లరేషన్ కూడా మనకి సో ఎస్సీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, సో చేవెళ్ళ, ఆదిలాబాద్, వరంగల్ ఇలా డిఫరెంట్ ఏరియాస్ కూడా జరిగింది. కాబట్టి క్యాపిటల్ తర్వాత ఎస్సీ వెల్ఫేర్, దాని తర్వాత ఎడ్యుకేషన్, సో లాస్ట్ మెడికల్ అండ్ హెల్త్. సో మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ స్లైట్ గా ఎక్కువ ఉంది వీటన్నిటికంటే. సో ఎస్సీ వెల్ఫేర్, ఎడ్యుకేషన్ ఇవన్నీ నియర్లీ 21,000 కంటే ఎక్కువ ఉంటుంది. మెడికల్ ఎక్స్పెండిచర్ 11,000 ఉంటుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 29,000 రూపీస్. సో 29,000 crore రూపీస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి నేను బడ్జెట్ స్ట్రెస్ చేశాను. ఆ వీడియో జస్ట్ విన్నా ఆ పాయింట్ గుర్తున్నా డైరెక్ట్ గా బి ఎక్కువ అని చెప్పేసి మనం స్టార్ట్ చేస్తాం. బితో స్టార్ట్ చేసినప్పుడు లక్కీగా 3 ఆప్షన్స్ పోతాయి, బిఏసి ఆన్సర్. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీ మెయిన్స్ కోసం యూజ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి 29,669 crore రూపీస్.
సో రఫ్ గా గుర్తు పెట్టుకుంటే కుదరదు, ఎందుకంటే ఎస్సీ వెల్ఫేర్ కి 21,874. సో ఎడ్యుకేషన్ సెక్టర్ 21,389. సో లాస్ట్ 3 digits కూడా అడుగుతున్నాడు. మెడికల్ సెక్టర్ కి 11,000 రూపీస్ మనకి మెడికల్ సెక్టర్ కి ఉంది. 21,000 అంటే కుదరదు. సో అట్లీస్ట్ ఎస్సీ వెల్ఫేర్ కి కొంచెం ఎక్కువ ఉంటుంది, 21,000 ఫిగర్స్ లో ఉన్న వాటన్నిటిలో. సో సేమ్ సెక్టర్, సో సేమ్ నంబర్ ఆఫ్ థౌజండ్స్, సో ఒకే రకమైన బడ్జెట్ అలొకేట్ చేసినప్పుడు అట్లీస్ట్ వాటిలో కొంచెం దీనికి ఎక్కువ ఉంది, కొంచెం దీనికి తక్కువ ఉంది, ఇలాంటి ప్రైమరీ అవగాహన ఉండాలి. సో ఎస్సీ వెల్ఫేర్ కి రిలేటివ్ గా కొంచెం ఎక్కువ షేర్ వచ్చిందని చెప్పుకోవాలి ఎడ్యుకేషన్ కంటే, తర్వాత మెడికల్ సెక్టర్. సో ఆప్షన్ ఇస్ కరెక్ట్. సో వెరీ వెరీ ఈజీ ఎంసీక్యూ అని చెప్పి నేను చెప్పొచ్చు. ఏ మాత్రం బడ్జెట్ మీద ప్రాథమిక అవగాహన ఈజీగా సాల్వ్ చేయగలిగినటువంటి ఎంసీక్యూ. సో ఇంకొకటి 51. As per the vote on account budget of Telangana for financial year 2024-25 presented to the State Assembly on 10th February 2024, so date is important. The estimated total expenditure is approximately. So మన ఎల్టీఎక్స్ క్లాసెస్ లో బడ్జెట్ వీడియో thumbnail లోనే ఉంది. సో 2.76 లక్షల కోట్లతోటి బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు తెలంగాణ అని చెప్పి thumbnail లో ఉంది. జస్ట్ ఆ thumbnail చూసి గుర్తుపెట్టుకున్నాం, డైరెక్ట్ గా ఆన్సర్ చేయగలిగే బిట్టు ఇది. సో ఇది సో ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి యూట్యూబ్ లో ఫ్రీగా ఇచ్చినటువంటి క్లాస్ నుంచి డైరెక్ట్ గా ఇన్ని బిట్స్ వస్తున్నాయి. అండ్ థర్డ్ది, సో ఇక్కడ మనకి లాస్ట్, సో బట్టి విక్రమార్క గారు ఫినాన్స్ మినిస్టర్ యాజ్ వెల్ as డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు లాస్ట్ బట్ వన్ లైన్ లో మనకి ఒక ఎస్టిమేట్స్ మనకి ఇవ్వలేదు. సో 2,75,891 అప్రాక్సిమేట్లీ చెప్పాలంటే 2.76 lakh crore అని చెప్పుకోవచ్చు. ఇదే ఆప్షన్స్ వచ్చారు, రైట్. సో ఇది, సో ఆప్షన్స్ దగ్గరగా లేవు, 2.4, 2.3, 2.9 ఉన్నాయి కాబట్టి ఈ ఆప్షన్ గుర్తుపట్టడం పెద్ద కష్టం ఏం కాదు. నిజానికి 2,75,891 కోట్లు. As per the data provided in Telangana Socio-Economic Outlook 2023, the share of construction sector, a subsector of secondary sector. So construction sector అనేటువంటిది మనకి సెకండరీ సెక్టార్ ఇండస్ట్రీలో వస్తుంది. సో సెకండరీ సెక్టార్ లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ లో కన్స్ట్రక్షన్ సబ్ సెక్టార్ గా ఉంది. ఇన్ టోటల్ గ్రాస్ స్టేట్ వాల్యుయేటెడ్, సో జీవీఏలో ఆఫ్ సెకండరీ సెక్టర్ తెలంగాణ ఎస్టిమేట్స్ ఇన్ 2023 ఎస్టిమేటెడ్. సో ఇది కనుక మనం చూసుకున్నట్లయితే, సో 23% అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, బట్ 20% దాటలేదు, ఇట్స్ 19%. సో చూసుకున్నట్లయితే ఇక్కడికి మనకి 43,123 కోట్ల రూపాయలు. సో యొక్క సెకండరీ సెక్టార్ లో కన్స్ట్రక్షన్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఇది 19 మనకి 04% అనేది వచ్చింది. సో ఇది 19%. సో నియరెస్ట్ ఆప్షన్ మనకి 19% కాబట్టి దీని ఆన్సర్ 19%. డైరెక్ట్ గా సోషియో ఎకనామిక్ అవుట్లుక్ వచ్చింది. తెలంగాణ ఎకానమీ క్లాసెస్ నేను తెలంగాణ స్టేట్ లో ఇండస్ట్రియల్ సెక్టర్ ఎలా ఉందని డిస్కస్ చేసినప్పుడు సేమ్ ఫ్లో చార్ట్ యూజ్ చేసుకుని గవర్నమెంట్ సోర్స్ ఇది మన సోర్స్ కూడా డిస్క్రిప్షన్ ఇచ్చాను. డైరెక్ట్ బిట్, నో కన్ఫ్యూజన్. సో లెస్ దెన్ 20% ఉంది, ట్రెండ్ గుర్తుపెట్టుకోవాలి. సో 20% దాకా వెళ్ళింది. సో ఏదైనా ఒకటి 30%, 29.04% ఉంటుంది, 30 కంటే బిలో ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. 31 అంటే 30 కంటే స్లైట్లీ అబోవ్ ఉంది అని చెప్పాలి. సో తెలంగాణ ఎకానమీకి సంబంధించి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో ఏదైనా ఒక రౌండ్ ఫిగర్ అంటే 30, 20, 50, 60 దగ్గరగా ఉంటే స్లైట్లీ డిక్రీజ్ అని, కొంచెం అబోవ్ ఉంటే స్లైట్లీ అబోవ్ అని చెప్పేసి, సో 29 అని ఉంటే నియర్లీ 30 అని చెప్పి ఇలాంటి టర్మినాలజీస్ గుర్తుపెట్టుకుంటే మనకి ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు, డిస్క్రిప్షన్ లో కూడా రాయొచ్చు, డిస్క్రిప్టివ్ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. So, which of the following statements is true in relation to Telangana economy as per the data provided in Telangana Economy Provisional Estimates 2023 published by the Directorate of Economics and Statistics of Government of India. So, Telangana Economy Provisional Estimates directly Google చేసిన మనకి PDF దొరుకుతుంది. సో దాని ప్రకారం మనం చూస్తే, సో GSDP Gross State Domestic Product of Telangana at current prices was more than 13 lakh crore rupees. ఇది 13.24 lakh crore ఉంది కాబట్టి ఈ ఆప్షన్ కరెక్ట్. తెలంగాణ ఇండస్ట్రియల్ గ్రాస్ సెక్టర్ అచీవ్డ్ ఏ గ్రోత్ రేట్ ఆఫ్ 13%. సో ఇది నియర్లీ 10.5% దాకా ఉంటుంది. ఇది కూడా సోషియో ఎకనామిక్ అవుట్పుట్ డైరెక్ట్ ఉంది. సో స్టేట్మెంట్ ఇది సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి మనం ఆప్షన్ 1 ఏ ఓన్లీ అనేటువంటి తీసుకోవాలి. ఇది సో చూసుకున్నట్లయితే 13.224 రన్స్, సారీ 13.
1.27 lakh crore. ఇది కూడా మన తెలంగాణ ఎకానమీ క్లాసెస్ లో డైరెక్ట్ గా డిస్కస్ చేసినటువంటి బిట్. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే జీవీఏ పరంగా చూసుకున్నట్లయితే ఇండస్ట్రియల్ సెక్టర్ 10.5% మాత్రమే ఇది 2022-23లో నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఆప్షన్ 1 కింద తీసుకున్నాము. అబ్జెక్షన్స్ కి పోయే స్కోపు లేదు, డైరెక్ట్ బిట్స్ వచ్చాయని చెప్పాను. గవర్నమెంట్ స్కీమ్స్ లో ట్రికీగా ఉన్నాయి, అగైన్ అందులో కూడా రాంగ్స్ అయితే నాకు ఏం కనపడలేదు. సో ఇవన్నీ డైరెక్ట్ బిట్స్ కాబట్టి ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ డిస్కషన్ కూడా ఈ వీడియోని ప్రొలాంగ్ చేయడం కోసం తప్పితే మనకి అవసరం లేదు. కాబట్టి లెట్స్ స్లైట్లీ మూవ్ నెక్స్ట్ బిట్. So, as per Telangana Social Economic Outlook 2023, which of the following pairs related to districts and gross domestic products? So, GDDP, GSDP అంటే gross state domestic product, GDP అంటే gross domestic product. So, GDP country level లో, GSDP state level లో, అండ్ GDDP డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంది. సో అలా చూసుకున్నప్పుడు సో మనకు యాజ్ పర్ ద సో రిలేటెడ్ టు డిస్ట్రిక్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఇన్ కరెన్సీస్ ఇస్ మ్యాచ్డ్. సో డిస్ట్రిక్ట్ యొక్క గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్స్ ఏది కరెక్ట్ గా ఉందని చెప్పేసి అడిగారు. సో ఈ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, ఆదిలాబాద్. సో ఆదిలాబాద్ చాలా తక్కువ, 11,115 రూపీస్ అలా ఉంటుంది. సో మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి కూడా ఇంకెక్కువ ఉంటే, హైదరాబాద్ ఇది ఒక్కటి మాత్రమే ఇచ్చిన వాటిలో కరెక్ట్ గా ఉంది. సో ఆప్షన్ 4th ఆప్షన్. సో మనం చూసుకున్నట్లయితే మనకి పైన సోర్స్ కూడా ఇచ్చాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే హైదరాబాద్ మనం చూసుకున్నట్లయితే ఈ కలర్ లో ఉంది. సో 1.8 అంటే 1.5 నుంచి మనం 2 lakhs లోపు ఉంది. సో ఈ జోన్ ఉంది కాబట్టి ఇది ఒక్కటే కరెక్ట్. సో మనం రంగారెడ్డి చూసుకున్నట్లయితే అది ఒక 2 lakhs అబోవ్ స్టేటలో మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ మనం 2019-20 ఫిగర్స్ ఇవి. సో ఇక్కడ హైదరాబాద్ 1,68,644 ఉంది. సో మన ఎగ్జామ్ లో అడిగింది 2022-23 కాబట్టి ఇది 1.8కి పెరిగి ఉండొచ్చు. సో అదే ఆదిలాబాద్ చూసుకున్నట్లయితే కేవలం 15,115 ఈ యొక్క క్రోర్ రూపీస్ సోగా మనకి చూపిస్తాం. సో ఇక్కడ రంగారెడ్డి చూసుకుంటే 1.84 ఉంది. సో అక్కడ రంగారెడ్డి 2.26 ఉంది. సో నో మ్యాచ్. సో మిగతా వేవ్ మేడ్చల్, మల్కాజ్గిరి 72,000 ఉంది, ఇక్కడ 1.2 ఉంది. సో అంత ఇంక్రిమెంట్ లేదు. సో హైదరాబాద్ మాత్రమే నియరెస్ట్ వాల్యూ ఉంది కాబట్టి ఓన్లీ హైదరాబాద్ యొక్క హైదరాబాద్ డిస్టిక్ జీడిడిపిలో మ్యాచ్ అవుతుంది. మిగతా డిస్ట్రిక్ట్స్ ఏవి ఇచ్చినటువంటి ఫిగర్స్ మనకి ఆథెంటిక్ డేటా తోటి మ్యాచ్ అయ్యట్లేదు కాబట్టి ఓన్లీ ఆప్షన్ ఏ అనేటువంటిది దీనికి ఆన్సర్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అశ్వారావుపేట కాన్స్టిట్యున్సీ ఏరియా ఎక్స్టెండ్స్ టు ఈస్టర్న్ మోస్ట్ పార్ట్ బౌండరీ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో అశ్వారావుపేట మనకి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. సో ఉమ్మడి ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా జిల్లాలు జరిగాయి. సో ఉమ్మడి జిల్లాలుగా ఉన్నప్పుడు ఇక వెస్ట్ గోదావరికి టిప్పుగా ఉంటుంది అశ్వారావుపేట. సో ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉంటుంది. ఎస్, ఇది ఈస్టర్న్ మోస్ట్ పార్ట్. ఆదిలాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ కాదు, మనకి ఇక్కడ బోత్. సో ఇంతకు ముందున్న ఎంపీ సోయం బాపురావు గారు పోటీ చేసి ఓడిపోయారు, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి బోత్ నియోజకవర్గం ఏతుందో దానికి నార్థన్ మోస్ట్ టిప్ ఉంది. సో ఒకసారి మనం చూసినట్లయితే నార్థన్ మోస్ట్ టిప్ అంటే ఇది వస్తుంది, ఇది కాదు, ఎందుకంటే దీనికంటే పైన ఇంకొంచెం ఉంది. సో ఇది మనకి బోత్. సో నార్థన్ మోస్ట్ మనకి బోత్ అవుతుంది. ఈస్టర్న్ మోస్ట్ మనకి అశ్వారావుపేట, ఎందుకంటే ఇంతకంటే పైన ఏం లేదు, ఈ ములుగు, భద్రాద్రి డిస్టిక్ కానీ వీటిలో రాదు. సో అశ్వారావుపేట, సారీ, ఇది ఖమ్మం జిల్లాలోనే ఉంది. సో ఇది భద్రాద్రి కొత్తగూడెం కాదు. సో ఈ యొక్క అశ్వారావుపేట మనకి ఈస్టర్న్ మోస్ట్ టిప్ కిందకి వస్తుంది. సో ఈ బోత్ నార్థన్ మోస్ట్ టిప్ వస్తుంది. సో ఓన్లీ వన్ స్టేట్మెంటే కరెక్ట్, ఏ ఓన్లీ కరెక్ట్, కాబట్టి ఇది ఆన్సర్. అకార్డింగ్ టు కోపెన్ క్లైమాటిక్ క్లాసిఫికేషన్ ఏ లార్జ్ ఏరియా ఆఫ్ తెలంగాణ స్టేట్ ఫాల్స్ అన్నది. సో ఈ బిట్ మీద చాలా మంది రాంగ్ వచ్చినట్టుగా అనుకున్నాము. సో సవర్ణ క్లైమేట్ మన దగ్గర ఎందుకు ఉంటుంది ఇలా అనుకున్నారు. సో హాట్ సబ్ ట్రాపికల్ అని కొంతమంది, సెమీ ఏరిడ్ అని కొంతమంది ఉన్నారు. సో 100% సవర్ణ కాదు, బట్ మెజారిటీ ఏరియా ట్రాపికల్ సవర్ణ క్లైమేట్ లో అకార్డింగ్ టు కుప్పెన్స్ క్లైమేట్ క్లాసిఫికేషన్. వన్స్ అగైన్ తెలుసు, తెలుగు అకాడమీని కాదు, వేరే బుక్ అని కాదు, కుప్పెన్స్ క్లాసిఫికేషన్ ప్రకారము తెలంగాణ ఒక 60%, దాదాపు 60% ఏరియా, 60+% ఏరియా మనకి ట్రాపికల్ సవర్ణ క్లైమేట్ లో ఇతని క్లాసిఫికేషన్ ప్రకారం ఉంది. సో సబ్ ట్రాపికల్, సెమీ ఏరిడ్. సో ఖమ్మం డిస్టిక్ ఇలాంటివి, ఖమ్మం, కరీంనగర్ జిల్లా ఇలాంటివి కూడా ఉన్నాయి. సో మాన్సూన్ క్లైమేట్ అయితే కాదు. సో ఆన్సర్ టీజీపీ
ట్రాపికల్ సవర్నా ప్రకారం మనం సెర్చ్ చేసి కనుక చూసుకున్నట్టయితే ఒక క్లైమాటిక్ డివిజన్స్ ఆఫ్, సో ఈ యొక్క మనకి కొప్పెన్స్ క్లాసిఫికేషన్ ప్రకారం చూస్తే మన తెలంగాణ ఏరియా మనకి ఈ ఏరియా వస్తుంది. సో మనకి మెజారిటీ ఏరియా మనకి యొక్క సవర్నా ఏరియాకి సంబంధించింది. సో ట్రాపికల్ సవర్నాకి సంబంధించి ఉంటుంది. సో కొంత మనకి ఒక హ్యూమిడ్ ఏరియాకి సంబంధించింది. సో మెజారిటీ ఏరియా అదే కాబట్టి ఆప్షన్ 1 కింద మనం టిక్ చేస్తున్నాము. అదర్వైజ్ ఇది కాంట్రవర్సీగా ఉంటుంది, బట్ కుపెన్స్ క్లాసిఫికేషన్ ప్రకారం మాత్రం మెజారిటీ ఏరియా మనం ట్రాపికల్ సవర్నా క్లైమేట్ కింద ఉంది. అది మ్యాప్ ద్వారా మనకి అథెంటిక్ సోర్స్ నుంచే మనం తీసుకోవడం జరిగింది. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో కౌల సంజ్ఞల అండ్ బొగ్గుల వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆర్ located in the గోదావరి బేసిన్. సో ఇది కౌసల్య అండ్ బొగ్గుల వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లొకేటెడ్ ఇన్ గోదావరి బేసిన్ అన్నారు. అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్. కోటేపల్లి వాగు అండ్ ఆసిఫ్ నగర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ కృష్ణా బేసిన్. అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఈ యొక్క కోసల్ నానా ప్రాజెక్ట్, సో ఇది ఒక రివర్. సో గోదావరి యొక్క ట్రిబ్యూటరీ కోసల్ నానా అనేటువంటి ట్రిబ్యూటరీ కూడా ఉంది. బొగ్గుల వాగు కూడా మనకి గోదావరి మీదకి వస్తుంది. సో మనకి ఈ కొట్టపల్లి వాగు ఆసిఫ్ నగర్ కూడా కృష్ణా బేసిన్ నుంచి వస్తే వాటికి సంబంధించినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం తీసుకున్నాము. వాళ్ళ యొక్క హైడ్రాలజికల్ డేటా చూసుకున్నట్లయితే కౌసల్ నానా అనేటువంటిది గోదావరి బేసిన్ లో ఉంది. బొగ్గుల ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే ఒక కోటిపల్లి వాగు అనేటువంటి ఒక స్ట్రీమ్ మీద ఉంటుంది. అది కృష్ణా నదికి సంబంధించినటువంటిది. సో ఈ యొక్క ఆసిఫ్ నగర్ ప్రాజెక్ట్ కూడా మనకి కృష్ణా నగర్ సంబంధించింది. సో పై 2 ప్రాజెక్టులు గోదావరి నగరి ఏంటంటే మన కౌలసన, ఈ బొగ్గుల వాగు వచ్చేసి సంబంధించినవి. సో మనకి ఒక కోటిపల్లి వాగు వచ్చేసి అండ్ ఆసిఫ్ నగర్ వచ్చేసి కృష్ణాకి సంబంధించినవి. సో ఆప్షన్ 3. సో బోత్ ఏ అండ్ బి అనేటువంటి మనకి కరెక్ట్ స్టేట్మెంట్స్. కావాల్సిన పీడిఎఫ్ లో ఉంటాయి. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ యూ కెన్ క్రాస్ చెక్ మై ప్రూఫ్స్ అలాంగ్ విత్ యువర్ ఓన్ రీసెర్చ్. సో అరేంజ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ అసెండింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీమేల్ లిటరసీ రేట్. సో ఫీమేల్ లిటరసీ రేట్ లో జోగులాంబ గద్వాల్ తక్కువ. అగైన్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో డైరెక్ట్ ఇది. సో సితో ఇది. సో ఫస్ట్ 3 ఆప్షన్స్ అవుతున్నాయి. సో జోగులాంగుల గద్వాలకి ఆటోమేటిక్ గా నియరెస్ట్ గా ఉన్నటువంటి నారాయణపేట, ఆ తర్వాత నాగర్ కర్నూలు, సో వీళ్ళకంటే మెదక్ బెటర్ గా ఉంటుంది వనపర్తి. సో యొక్క నాగర్ కర్నూలు అవ్వచ్చు, జోగులాంబ గద్వాల అవ్వచ్చు, నారాయణపేట అవ్వచ్చు, వనపర్తి, ఇవన్నీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కింద మనకు తెలుస్తాయి. సో మెదక్ కొంచెం బెటర్ గా ఉంటుంది, సెకండ్ ప్లేస్ లో ఉంటుంది. సో ఆప్షన్ 1. సో ఇది కూడా అగైన్ మనకి తెలంగాణ స్టాటిస్టిక్స్ అబ్స్ట్రాక్ట్ 2021 నుంచి వచ్చింది. జోగులాంబ గద్వాల్ చాలా తక్కువ 39.5. దీనికంటే స్లైట్ గా నారాయణపేట, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. ఇది నాగర్ కర్నూలు కొంచెం బెటర్ 43.6. మెదక్ 45.1. దీనికంటే వనపర్తి, అదే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వనపర్తి, ఇవి టాప్ 5 లో ఉంటాయి. సో అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నప్పుడు ఇలా, డిసెండింగ్ ఆర్డర్ ఇలా. సో ఇది ఆన్సర్. డైరెక్ట్ గా తెలంగాణ స్టాటిస్టిక్స్ అబ్స్ట్రాక్ట్ 2021 నుంచి డైరెక్ట్ గా తీసుకొచ్చి ఇచ్చిన బిట్లు. అందుకే గవర్నమెంట్ డాక్యుమెంట్స్ పైన ఒక రీడింగ్ ఇచ్చినా కానీ మన క్లాసెస్ చెప్పే సోర్స్ ని ఫాలో అయినప్పుడు కానీ ఎక్కువ సక్సెస్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే నేను మళ్ళీ రిఫర్ చేస్తున్నాను. అకార్డింగ్ టు స్పేస్ టెక్ ఫ్రేమ్వర్క్ ఏప్రిల్ 2022, ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద స్పేస్ మార్కెట్ వాల్యూ చైన్. సో కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేసినప్పటికీ ఒక ఎస్టాబ్లిషింగ్ స్పేస్ స్టేషన్స్ ఇన్ ఆర్బిట్. స్పేస్ స్టేషన్స్ అనేటువంటివి రష్యా అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, యుఎస్ఏ అవ్వచ్చు, ఇలా సూపర్ పవర్స్, అది కూడా సావరెన్ కంట్రీస్ అంటే కేంద్ర ప్రభుత్వాలు, యూనియన్ గవర్నమెంట్స్, సావరెన్ నేషన్స్ యొక్క యూనియన్ గవర్నమెంట్స్ లేదా వాటి అనుబంధ సంస్థలు మాత్రమే చేస్తుంటే స్టేట్ గవర్నమెంట్స్ కి స్పేస్ స్టేషన్ పెట్టేంత అవసరం, స్టేట్ ఎకానమీకి భరించేంత స్తోమత కానీ లేదా అది తీసుకురావాల్సినటువంటి స్కోప్ కానీ ఉండదు. సో ఈ ఆప్షన్ తీసేయచ్చు. ఆ పాలసీలో ఏముందో లేదు మనకి చెప్పిన. సో ఇది తీసేయండి. సో మనకి ఏబిసి అండ్ బీసీ ఉంటుంది. సో లాంచింగ్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ టెలిపోర్ట్ మిసైల్ కంట్రోల్. సో ఈ సర్వీస్ ని మనం తీయాల్సిన అవసరం లేదు. సో బీసీ ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి లేదు. సో ఏ కూడా రీజనబుల్ గానే ఉంది. సో మనం కామన్ సెన్స్ తో ఆలోచించినప్పటికీ ఫస్ట్ ఆప్షన్ టిక్ చేయొచ్చు. బట్ ఇది డాక్యుమెంట్ ఓపెన్ చేసి చూస్తే డైరెక్ట్ గా ఉంది. గ్లోబల్ టెక్నాలజికల్ హబ్ అని చెప్పేసి ఉంది. బిజినెస్ ఎంటర్ప్రినర్షిప్, ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్స్, స్పేస్ రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రిఫర్డ్ టెస్ట్ బెడ్ ఫర్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్. సో ఇందులో మనకి ఎక్కడ మనకి స్పేస్ స్టేషన్స్ అనేటువంటి ఆబ్జెక్టివ్స్ లేదు కాబట్టి ఆప్షన్ బి అని మనం స్ట్రైట్ అవే టిక్ చేయొచ్చు. సో ఇది కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ అనేటువంటి బిట్ కింద మనం చూడొచ్చు.
Consider the following in relation to LPG domestic cylinder subsidies మహాలక్ష్మి స్కీమ్. సో ఇది కూడా మహాలక్ష్మి స్కీమ్ సంబంధించి నార్మల్ అవగాహన ఉన్నప్పటికీ ది స్కీమ్ ఈజ్ అప్లికబుల్ టు వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్, ఇది అందరికీ తెలుసు. సో ద స్టేట్ గవర్నమెంట్ వుడ్ ట్రాన్స్ఫర్ ద రిక్వైర్డ్ అమౌంట్ టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. సో ఇది తెలిసినా తెలియదు పక్కన పెడదాం. ద ఓఎంసీస్ ఆన్ ద పార్ట్ టు ట్రాన్స్ఫర్ సబ్సిడీ అమౌంట్ ఆఫ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ టు ద బెనిఫిషరీస్. సప్లై ఇస్ లిమిటెడ్ టు యావరేజ్ ఆఫ్ ద లాస్ట్ 3 years ఆఫ్ కన్సంప్షన్. 5 years కాదు, 3 years. సో డి రాంగ్. డి రాంగ్ అంటే ఆప్షన్ 1 రాంగ్, ఆప్షన్ 4 రాంగ్. మనకి ఏబిసి ఓన్లీ, ఏసీ ఓన్లీ ఉంది. అంటే ఆప్షన్ బి రైట్ రాంగ్ చూడాలి. స్టేట్ గవర్నమెంట్ వుడ్ ట్రాన్స్ఫర్ ద రిక్వైర్డ్ అమౌంట్ టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఆన్ యాన్యువల్ బేసిస్, బట్ ఇది యాన్యువల్ బేసిస్ కాదు. సో ఇది మనకి థర్డ్ ఆప్షన్ మాత్రమే. సో ఈ మహాలక్ష్మి స్కీమ్ సంబంధించినటువంటి 6 months బేసిస్ ఉంటుంది. ఈ మహాలక్ష్మి స్కీమ్ గురించి మరిన్ని వివరాలు ఈ లింక్ లో ఉంటుంది, గవర్నమెంట్ వెబ్సైట్ లింక్. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసిన తర్వాత డైరెక్ట్ గా మీరు ఆ లింక్ లోకి వెళ్ళి మహాలక్ష్మి స్కీమ్ సంబంధించి స్టేట్మెంట్స్ అన్నింటినీ మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, రివర్స్ చాలా ఈజీగా అడిగినటువంటి మనకు వస్తుంది. సో ఇక కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. సో కల్వకుర్తి ఎక్కడ ఉంటుంది? మనకి మహబూబ్ నగర్ డిస్టిక్ లో ఉంటుంది. సో ఈ మహబూబ్ నగర్ డిస్టిక్ లో మనకి ఏ నది ప్రవహిస్తుంది? కృష్ణా నది. సో మనకి ఇది కృష్ణా నది. నిజాం సాగర్ ప్రాజెక్టు, మనకి నిజాం సాగర్ సంబంధించిన ప్రాజెక్టులు మనకి మనకి చూసుకున్నట్లయితే మంజీరా నది మీద ఉంటుంది. సో ఒక చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు, ఈ దేవాదుల ప్రాజెక్టు దేవాదుల లిఫ్ట్ మనం కంబైన్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చూస్తుంటే ఇది గోదావరి నది మీద ఉంటుంది. నిజాం సాగర్ ప్రాజెక్టు మనకి మంజీరా నది, సో గోదావరి యొక్క మంజీరా నది. అండ్ చంకా కరోటా బ్యారేజ్, ఇది మనం చూస్తుంటే పెన్గంగా. సో పెన్గంగా యొక్క మనకి ఉపనదిగా ఉన్నటువంటి పెన్గంగా మీద ఉంటుంది. సో మనకి ఇది థర్డ్ ఆప్షన్ కింద మనం చూసుకోవచ్చు. సో 101 బిట్ ఆప్షన్ 3. సో మరోసారి రిపీట్ చేస్తున్నాను. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కల్వకుర్తి మహబూబ్నగర్ డిస్టిక్ లో ఉంది. మహబూబ్నగర్ డిస్టిక్ కృష్ణా నదికి ఫేమస్. సో అది నిజాం సాగర్ ప్రాజెక్టు మంజీరా నది. సో తెలంగాణ ఉద్యమంలో కూడా మంజీరా మీద ఎన్నో గీతాలు నిజాం సాగర్ ప్రాజెక్టు ఉంటాయి. ఇది అండ్ దేవాదుల ప్రాజెక్టు కంబైన్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి టైం నుంచి న్యూస్ ఉంటుంది. ఇది డైరెక్ట్ గా గోదావరి నది మీద ఉంటుంది. కామన్ సిస్టమ్ అని పెట్టచ్చు. చంకా కరోటా బ్యారేజ్ పెన్గంగా మీద ఉంది. ఇది 101. Consider the following in relation to Grihajyoti scheme of the government of Telangana. All the residents are eligible for the electricity up to 200 units per month. ఇంతవరకు కరెక్టే. either domestic or petty business. సో బిజినెస్ కోసం కాదు, కంప్లీట్ గా డొమెస్టిక్ యూసేజ్. మీకు ఓన్ హౌస్ ఉన్నా, రెంటెడ్ హౌస్ ఉన్నా డొమెస్టిక్ పర్పస్ మాత్రం ఇస్తారు. సో స్టేట్మెంట్ ఏ రాంగ్ కాబట్టి ఏ రాంగ్. సో ఏ అండ్ బి రాంగ్. బి ఓన్లీ లేదా ఏ అండ్ బి చూసు. Discoms will send the details of subsidy to received in the scheme by 20th of every month, and government will release subsidy to the Discoms. So is this statement చాలా రీజనబుల్ గా ఉంది. సో డిస్కమ్స్ డీటెయిల్స్ పంపించాలి, గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ చేస్తుంది. 30th వరకు ఎవరు పెట్టుకోరు, 20 days. సో 20 days పెడితే నెలాఖరికల్లా రీఎంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి బి ఓన్లీ బి గా చూడొచ్చు. ఇది దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. డైరెక్ట్ గా మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని మిగతా డీటెయిల్స్ కూడా మీరు చూడొచ్చు. మెయిన్స్ కి లేదా నెక్స్ట్ గ్రూప్ 2 ఎగ్జామ్స్ కూడా పనికొస్తుంది. సో లాస్ట్ అనౌన్స్మెంట్ గ్రూప్ 1 గ్రూప్ 2 లైవ్ క్లాసెస్ కూడా ఫ్రెష్ బ్యాచెస్, న్యూ బ్యాచెస్ మనకి July 1st నుంచి స్టార్ట్ అవుతుంది. 30th June. దీనికి కూడా 20% ఓవరాల్ కోర్సెస్ మీద డిస్కౌంట్ ఉంటుంది. దీంతో పాటు June 23న మెయిన్స్ ప్రోగ్రామ్ లేదా డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇది లైఫ్ టైం వాల్యూస్ ఉంటుంది. ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. సో వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు సబ్స్క్రైబ్ దిస్ కోర్సెస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, ఎనీ అబ్జెక్షన్స్, ఎనీ సజెషన్స్, ఎనీ పాజిటివ్ క్రిటిసిజం, feel free to mail me ravikantsharma9@gmail.com. This is my email address. So for your doubts and suggestions with respect to this lecture, please mail me. Thank you very much. Have a nice day. Take care.